ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డయాబెటీస్లో ఇప్పుడు మీరు కొత్తగా చూస్తున్న ట్రెండ్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ కాజింగ్ దట్ యాక్చువల్లీ? మనకి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఇది ఎక్కువైపోయింది అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కూడా చాలా. ఈ 4 AM బిర్యానీ గురించి మీ అభిప్రాయం ఏంటండి యాజ్ అ డయాబెటాలజిస్ట్? మనకు స్లీప్లో రెమ్ స్లీప్ అని ఉంటుంది. రెమ్ స్లీప్, NREM స్లీప్. ఇప్పుడు మార్నింగ్ 4 o'clock మీరు లేచి బిర్యానీ తింటే ఇంకా మీకు ఇప్పుడు డయాబెటీస్కి ఒబేసిటీకి కనెక్షన్ ఉందా రెగ్యులర్? మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం దీన్ని. మెటబాలిక్ సిండ్రోమ్లో మనకు కొన్ని ప్రతి 300 గ్రాముల వెయిట్ మనం ఉండాల్సిన దానికంటే పెరిగితే హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. భారతదేశం డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నారు. అండ్ నిజానికి అమెరికా ఇలాంటి దేశాలని కూడా తలదన్నే రీతిలో మనం విపరీతంగా అసలు డయాబెటీస్ కేసెస్ చూస్తున్నాం. పెరుగుతున్న ఈ కేసెస్కి లైఫ్ స్టైల్ ఫుడ్ కారణం అందరికీ తెలుసు, కానీ ఎక్కడ మార్పులు చేయాలి, ఎలా మనల్ని మనం జాగ్రత్త పడేలా చూడాలి, ఈ అంశాలపై మాట్లాడబోతున్నాం. కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్ అండ్ ఆల్సో క్రిటికల్ కేర్ ఎక్స్పర్ట్ డాక్టర్ హిరణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఫ్రమ్ గ్లెనీగల్స్ హాస్పిటల్. డాక్టర్ హిరణ్, నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డయాబెటీస్లో ఇప్పుడు మీరు కొత్తగా చూస్తున్న ట్రెండ్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ కాజింగ్ దట్ యాక్చువల్లీ? మోర్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్ అండి. అండ్ జనరల్లీ మనకి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఇది ఎక్కువైపోయింది అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే జెనెటిక్ దిస్ థింగ్ కూడా ఇట్ కాజెస్. అండ్ ఇప్పుడు మనలో అంటే జనరల్లీ మనకి ఇండియాలో ఏముంటుంది, మనకు ఇన్ క్యాస్టే మ్యారేజెస్ ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ కల్చర్ ఉంది. సో దాంతో ఏమవుతుంది, కాలక్రమేణా ఆల్మోస్ట్ లైక్ ఆఫ్టర్ 50 years or 100 years డౌన్ ద లైన్ జీన్స్ విల్ గెట్ మోర్ వీకెండ్. బయట సైడ్ మీకు ఏముంటుంది అంటే ఈ టైప్ ఆఫ్ క్యాస్ట్ బైఫర్కేషన్స్ ఉండవు. సో దాంతో వాళ్ళ జీన్స్ విల్ బి గెటింగ్ అంటే మిక్స్చర్ ఆఫ్ జీన్స్ అయ్యి మనకేమవుతుంది అంటే మనకున్న ఒక అడ్వాంటేజ్ జెనెటిక్స్లో ఆల్వేస్ ఎ స్ట్రాంగ్ జీన్ విల్ ఓన్లీ ప్రజెంట్. సో దాంతో బయట సైడ్ ట్రెండ్ మనం చూసినా వాళ్ళు మోర్ ఆఫ్ ఆర్గానిక్ వే ఇప్పుడు అండ్ మోర్ ఆఫ్ ఈ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రిక్ట్ వర్క్ టైమింగ్స్. మొన్న రీసెంట్గా ఈ చైనాకి వెళ్ళిండే, అక్కడ మార్నింగ్ 9 to 5 స్ట్రిక్ట్ గవర్నమెంట్ హ్యాస్ ఎన్ఫోర్స్డ్ ఎ రూల్. 9 to 5 ఎట్ ద మ్యాక్స్ 7 ఓపెన్ ఉండాలి. ఏ రీటైల్ అవుట్లెట్ కానీ కమర్షియల్ అవుట్లెట్ కానీ ఏదైనా. వై? బికాస్ ఆఫ్టర్ 7 యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ అని చెప్పి దే హ్యావ్ దిస్ థింగ్. అంటే ప్రీవియస్లీ బిఫోర్ ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ అండ్ ఒబేసిటీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ వాజ్ చైనా. సో బిఫోర్ లైక్ ఇఫ్ యూ టాక్ లైక్ 8 years or 9 years బిఫోర్ ద ట్రెండ్. బట్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఏంటి అంటే దే హ్యావ్ రీఇన్ఫోర్స్డ్. అంటే అవన్నీ కమ్యూనిటీ పార్క్స్ పెట్టడం కానీ, లేకపోతే ఈ టైప్ ఆఫ్ స్ట్రిక్ట్ టైమింగ్స్ పెట్టడం కానీ. సే ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఆఫ్టర్ 7 or దిస్ థింగ్ యూ విల్ హ్యావ్ టు పే సపరేట్ లైసెన్స్ ఛార్జ్ ఫర్ దట్. సో జనరలీ అంటే దీస్ ఆర్ ద మెజర్స్ వేర్ గవర్నమెంట్ ఆల్సో ఈజ్ యాక్టివ్లీ ఇన్వాల్వింగ్ ఇన్ changing the lifestyle or giving a very good health to its citizen. So that also plays a part actually. ఇది గవర్నమెంట్ నుంచి రావడం అనేది చాలా పెద్ద విషయం. అది అంటే ఏదో ఎక్కడో అలా మోగుంటుంది. నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనకు నార్మల్ ఇక్కడ అలవాటు కదా, అంటే 9 o'clock 8 o'clock డిన్నర్ చేయడం అలవాటు. సో అక్కడికి వెళ్ళినప్పుడు, ఎందుకు జపాన్లో కూడా అంతే, మనకు 5:30 తర్వాత ఎవడు తినడు ఈవినింగ్. ఓన్లీ లైక్ పార్ట్స్ ఆఫ్ మన ఇండియా, శ్రీలంక ఇక్కడ సైడ్ తప్పితే ప్రపంచంలో మ్యాక్సిమం కంట్రీస్ విల్ ఈట్ లైక్ బిఫోర్ ట్వైలైట్ దే కంప్లీట్ దేర్ డిన్నర్. ఈ 4 AM బిర్యానీ గురించి మీ అభిప్రాయం ఏంటండి యాజ్ అ డయాబెటాలజిస్ట్? ఎందుకు మేడం అవి అంటే ఎక్కువ చేసుకోవడం తప్పితే 4 AM అంటే అదే మీరు అన్నారు కదా, అదే అంటున్నా. ఇక్కడ ఏముంటుంది అంటే యాక్చువల్ పండుకోవాల్సిన టైంలో నార్మల్లీ దట్ టైం మనకు స్లీప్లో రెమ్ స్లీప్ అని ఉంటుంది. రెమ్ స్లీప్, NREM స్లీప్ అని ఉంటుంది. సో మనం నార్మలీ సే ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు బెడ్ అట్ 10 o'clock to enter the deepest possible sleep where your every organ relaxes, we call it as deep sleep, NREM. Right. So దానికి ఎంటర్ కావడానికి you will take almost 3 hours.
సో, ఇప్పుడు మార్నింగ్ 4:00 మీరు లేచి బిర్యానీ తింటే, ఇంకా మీకు డీప్ స్లీప్ వచ్చేదెప్పుడు? అదే కదా! సో, దట్ ట్రిగర్స్ ఈవెన్ మోర్ ఇట్ వర్సన్స్ యువర్ హార్మోనల్ ప్రొఫైల్ ఈవెన్ మోర్. సో, అట్లాంటి హ్యాబిట్స్ పెట్టుకుంటే ఇంకా ప్రాబ్లమ్ గదా! అంతే. అంతే. అకేషనల్లీ ఎప్పుడో ఒకప్పుడు వన్స్ ఇన్ ఎ వైల్ లైక్ వన్స్ ఇన్ 6 months ఆర్ దిస్ థింగ్ ఇట్ ఈస్ అన్ అన్‌అవాయిడబుల్ సిట్యుయేషన్ యూ ఆర్ ట్రావెలింగ్ బై రోడ్ ఆర్ సంథింగ్ ఆర్ యూ హ్యావ్ టు బీ హెల్డ్ అప్ ఎట్ ఎ ఎయిర్‌పోర్ట్ ఆర్ దిస్ థింగ్ దట్ ఈస్ ఎ టోటల్లీ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇప్పుడైతే అంటే రెగ్యులర్‌గా అయితే అవసరం లేదు గదా మేడం అది చెప్పేది. సో ఇప్పుడు సార్ ఒక విషయం అడగాలి. ఇప్పుడు డయాబెటీస్‌కి, ఒబేసిటీకి కనెక్షన్ ఉందా రెగ్యులర్‌గా? అవును. ఎందుకంటే మనకి అమెరికాలో ఒబేసిటీ ఎక్కువ అని చెప్తారు. మనకెట్లా అంటే మేడం ఇది మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం దీన్ని. మెటబాలిక్ సిండ్రోమ్‌ల మనకు కొన్ని పారామీటర్స్ తీసుకుంటాం. వెయిట్, వెయిట్ టు హైట్ రేషియో, బాడీ మాస్ ఇండెక్స్, వేస్ట్ హిప్ రేషియోస్ ఇట్లా ఉంటాయి అన్నట్టు. సో, మనకు ఈ అమెరికన్స్ సైడ్ ఎళ్తే యావరేజ్ హైట్ మేల్ హైట్ మనం తీసుకునేది అమెరికాలో 5'8" తీసుకుంటాం. మన ఇండియన్ యావరేజ్ హైట్ వచ్చేసి 5'4" అట్లా తీసుకుంటాం. 5'4", 5'5". సేమ్ థింగ్ ఫీమేల్స్‌లో కూడా యావరేజ్ ఇండియన్ ఫీమేల్ హైట్ 5 తీసుకుంటాము. యావరేజ్ మేల్ హైట్ వచ్చి 5'7" అట్లా తీసుకుంటాం కదా! సో, దాంతోటి మనకు ఇండిసిస్ చేంజ్ ఉంటాయి. సో, మన దగ్గర మెటబాలిక్ సిండ్రోమ్ తోటి యూ కాల్ ఎ పేషెంట్ యాజ్ ఒబేసిటీ ఆర్ నాట్. అండ్ ఒబేసిటీ డైరెక్ట్‌లీ హ్యాస్ అన్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆన్ డయాబెటిస్. ఒబేసిటీ ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రతి 300 గ్రాముల వెయిట్ మనం ఉండాల్సిన దానికంటే పెరిగితే మన గుండె పనిచేసే శాతము అట్లీస్ట్ ఒక 3% ఎక్కువ పనిచేయాలి. హుహు. సో సో దాంతోటి ఏమవుతుంది? సో ఎక్కువ వెయిట్ పెరిగితే యు ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్, యు ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ హైపర్ టెన్షన్, యు ఆర్ రిస్క్ ఆఫ్ ఇప్పుడు ఒబేసిటీ ఇండెక్స్ పెరిగింది అంటే మీకు ఏమవుతుంది? అడిపోస్ టిష్యూ అంటాం, అంటే ఫ్యాట్ టిష్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ దాంతోటి మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకటి ట్రిగర్ అవుతూ ఉంటుంది. అంటే నార్మల్గా మనకు బాడీలో షుగర్ లెవెల్స్ వన్స్ మనం తిన్న తర్వాత ఆఫ్టర్ 45 minutes టు 1 hour ఎట్ ద మ్యాక్స్ మన బాడీలో ఉత్పత్తి చేసే ఇన్సులిన్, ప్యాంక్రియాస్ అన్న గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేసి అది దాని యాక్షన్ కంప్లీట్ చేసుకొని ఇన్సులినేజ్ అన్న ఎంజైమ్ మళ్ళీ ఇన్సులిన్ని చంపేస్తుంది. సో ఈ యాక్షన్ కంప్లీట్ కావాలి. సో ఇన్సులిన్ రిసెప్టార్స్ ఆర్ ఈ షుగర్ రిసెప్టార్స్ ఎక్కడ ఉంటాయి? మనకు పెరిఫెరల్ స్కెలిటల్ మజిల్స్లో ఉంటాయి. సో ఇప్పుడు ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఆ రిసెప్టార్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతుంటుంది, ఆ రిసెప్టార్ కౌంట్ తగ్గిపోతుంది. కాంట్రరీగా ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్, ఇప్పుడు మనం షుగర్ పేషెంట్స్ని చూస్తాం. కొంతమంది వస్తారు వచ్చి నేను రోజు గంటన్నర ఎక్సర్సైజ్ చేస్తున్నానండి, అందుకని ట్యాబ్లెట్ బంద్ చేశాను. రెగ్యులర్గా వింటూ ఉంటాం మన సర్కిల్లో వీటిలలో. సో ఒక పాయింట్ ఏంటంటే అక్కడ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీరు గ్లూకోజ్ బర్న్ చేసి షుగర్ కంట్రోల్ తీసుకొని రావట్లేదు. ప్రతి డయాబెటిక్కి ఎందుకు ఎక్సర్సైజ్ చేయమని చెప్తాము అంటే ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన పెరిఫెరల్ మజిల్ రిసెప్టార్స్, ఇన్సులిన్ రిసెప్టార్స్ కౌంట్ ఏదైతే ఉందో అది తక్కువ కాకుండా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మజిల్ సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మజిల్ సర్ఫేస్ ఏరియా పెరగడం, అంటే రోజు కండ పెరగడం వల్ల రిసెప్టార్ కౌంట్ కూడా పెరుగుతుంది. సో దట్స్ హౌ, అంటే ఏదైతే గొప్ప శాతం ఇన్సులిన్ ఉత్పత్తి ఉందో యూ మేక్ షూర్ దట్ వెన్ యూ ఆర్ ఎక్సర్సైజింగ్ అది 100కి 100% దాని యాక్షన్ కంప్లీట్ చేసుకుంటుంది. ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు అది ఉంటుంది. అందుకే ఎక్సర్సైజ్ లేనప్పుడు అది మొత్తం డెడ్, ఆ వ్యవస్థ డెడ్ అయిపోతుంది. యా. సో చాలామందికి మీరు అన్నట్టు సార్ హెచ్బిఏవన్సీ నార్మల్ ఉంటుంది, లేదు కొంచెం బార్డర్ లైన్ రేంజ్లో ఉంటుంది, ఫాస్టింగ్ షుగర్ కూడా బార్డర్ లైన్ రేంజ్లో ఉంటుంది. కానీ హోమాఐఆర్ టెస్ట్ చేస్తే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు బయటపడుతుంది. సో ఈ ఎందుకు ఇలా ఉంటుంది? అది ఎందుకు క్యాచ్ చేయదు అది హెచ్బిఏవన్సీ? జనరల్లీ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనం మేడం, గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అంటాం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కొన్ని ఏండ్ల నుంచి అవుతూ ఉంటుంది. లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇప్పుడు స్టార్ట్ అయితే వితిన్ 1 month మనం డయాబెటిక్ కాము. సో ఇన్సులిన్ రెసిస్టెంట్ స్టార్ట్ అయ్యేది మన లైఫ్ స్టైల్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో. మోస్ట్ కామన్లీ అంటే ఇప్పుడు మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 10th ఆర్ 9th వరకు ఎవ్రీ డే వీ యూస్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ప్లే గ్రౌండ్ ఆర్ దిస్ థింగ్. బాగా 1.5 వన్స్ ఈ ఇంటర్ హాస్టల్కి వెళ్ళినాం ఇంకా లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. సో అక్కడి నుంచి
యూఆర్ ఏమంటాము, ప్రతి ఒక్కరికి కూడా ఏమవుతుంది అంటే దట్ లైఫ్ స్టైల్ చేంజ్ విల్ ట్రిగర్ దట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది స్టార్ట్ అయ్యి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, లైక్ 6 years, వన్ మైట్ టేక్ 10 years, వన్ మైట్ టేక్ 15 years, దేర్ ఈ జెనెటిక్ రోల్ కానీ ఎథ్నిసిటీ రోల్ కానీ అప్పుడు ప్లే అవుతుంది. దాని తర్వాత మీకు వచ్చేది గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అంటాం. గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అంటే ఇప్పుడు నార్మల్ రిపోర్ట్స్లలో చూస్తాం కదా, HbA1c వచ్చేసి 6 లేకపోతే 5.9 ఉంటుంది. బట్ పేషెంట్ది ఫాస్టింగ్ ఐదర్ ఫాస్టింగ్ ఎలివేటెడ్ ఉంటుంది, పోస్ట్ లంచ్ నార్మల్ ఉంటుంది, కొంతమంది ఫాస్టింగ్ నార్మల్ ఉంటుంది, పోస్ట్ లంచ్ ఎలివేటెడ్. సో ఈ టైప్ ఆఫ్ ఇవి ట్రిగర్ అవుతూ ఉంటాయి. దిస్ ఇస్ ద ఇనీషియల్ ఫేస్ అన్నట్టు. ఆ టైంలో దెన్ నెక్స్ట్ కమ్స్ ప్రీ డయాబెటిక్ ఫేస్. ప్రీ డయాబెటిక్ ఫేస్ అంటే మనకు HbA1c 6, 6.1, 6.2, 6.3 వరకు వీ టేక్ ద పేషెంట్ యాజ్ ప్రీ డయాబెటిక్. అందులో ట్రీట్మెంట్ కూడా వచ్చేసి డ్రగ్స్ ఉండవు, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ప్లస్ డైటరీ రెస్ట్రిక్షన్, ఈ రెండు ఉంటాయి, మైనస్ ఏ డ్రగ్. వన్స్ 6.4కి అచీవ్ అయినరు అంటే వీ టెల్ ద పేషెంట్ వెదర్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఇస్ అన్ లైక్ ఇప్పుడు మనకు 45 ఏజ్ కంటే తక్కువ పేషెంట్ ఉంది, వాళ్ళని ఏంది కొంచెం ఎక్సర్సైజ్ చేయండి అని పుష్ చేసి వీళ్ళు మళ్ళీ ఒక 3 months to 6 months తర్వాత రివ్యూ చేద్దాము అప్పుడు ఎట్లా ఉంది, ఆర్ ఎల్స్ మీకు ఏమైనా కాంప్లికేషన్స్ వస్తున్నాయి, సే మనకు ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, మనకు ఈ మగవాళ్ళల్లో ప్రెప్యూజ్ బ్యాలనైటిస్ అంటాం, యూరిన్ పోసే దగ్గర ఇన్ఫెక్షన్స్, ఇట్లాంటివి ఏమన్నా వస్తున్నాయి, దీస్ ఆర్ ఇనిషియల్ సిమ్టమ్స్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా, లేదా నైట్ యూరినేషన్ పెరగడము, లేదా అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అంటే ఎఫర్ట్ లేకుండా వెయిట్ లాస్ అవ్వడం, లేదా ఎక్కువ థర్స్ట్ రావడం, నార్మల్ కంటే ఎక్కువ అలసట. అండ్ ఈ యంగ్ మ్యారీడ్ కపుల్స్లో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆల్సో డయాబెటీస్. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. సెకండరీ అంటే ఓవరీ ఆర్ ఎగ్ కౌంట్ రిలేటెడ్ ఆర్ సెమెన్ రిలేటెడ్ నార్మల్, బట్ ద యాక్షన్ ఆఫ్ ఇట్ గెట్స్ ఇంపాక్టెడ్ బై దిస్ డయాబెటీస్. అట్లా. సో అయితే చాలా డయాబెటీస్ వల్ల చాలా రామిఫికేషన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు స్ట్రిక్ట్గా చూస్తే ఇప్పుడు మిల్లెట్ రెవల్యూషన్ వచ్చింది, ఇది తినద్దు అది తిను, బాస్మతి బ్రౌన్ బాస్మతి ఓకే, గ్లైసెమిక్ ఇండెక్స్, ఇలా అందరికీ కామన్ నాలెడ్జ్ అయిపోయింది, అందరూ వాళ్ళు చూసేసుకుంటున్నారు. వాట్ ఇస్ రోజు చేసే ఎక్సర్సైజ్ ఇది కదా, వేలికి ఎక్సర్సైజ్ పెడుతున్నారు అంతే. కాదు డాక్టర్ హిరణ్, యాక్చువల్లీ మీరు చెప్తే బెస్ట్ ఫుడ్ ఏంటంటారు మనకి? బెస్ట్ ఫుడ్ జనరల్లీ అంటే ఎంత నేచర్కి దగ్గర ఉంటే అంత బెటర్. సో కార్నివోర్ డైట్ లాగా ఇట్లాంటిది బెస్ట్ అంటారు చాలా మటుకు. అంటే వేర్ మీట్ రేషియో ఆర్ ప్రోటీన్ రేషియో, వాట్ ఐ మీన్ టు సే, ప్రోటీన్ అనేది ఎక్కువ ఉండాలి. అట్లీస్ట్ 50 to 55% ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి ఆక్యుపైడ్ విత్ ఎ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అండ్ ఆఫ్టర్ దట్ అట్లీస్ట్ 20 to దిస్ థింగ్ షుడ్ బి హెల్దీ ఫ్యాట్స్ with salads, and at least 30 or less than that should be your carbohydrate.